ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో, నమస్తే 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 మహేశా. ఒక సరస్సుకున్న లక్షణాలన్నీ శివుల్లో ఉన్నాయట. ఈ వర్ణంలో మనకు శివుడు కనబడతాడు. కంఠోత్పలం విమలకాయ రుచి ప్రవాహం అర్ధేందు కైరవమహం ప్రణమామి నిత్యం. హస్తాంబుజం విమలభూతి పరాగరీతిం ఈసహ్రదం చటులలోచన మినజాలం. ఈసహ్రదం ఇది ఇందులో ఉన్న పదం. హ్రదము అంటే మడుగు, తటాకము, ఇది అర్థం. ఈసహ్రదం ఈశ్వరుడనే ఒక అద్భుతమైన సరస్సు అన్నారు. ఇక్కడ సరస్సు అంటే అక్కడ ఉండవలసింది ఏంటంటే ఒక చక్కని కలువ. ఇవి ఉంటే అంత బాగుంటుందండి. అలాగే నిర్మలమైన జలము. తర్వాత కలువలతో పాటు కలువలు రెండు రకాలు, నల్ల కలువలు, తెల్ల కలువలు. దీనితో పాటు పద్మాలు ఉండాలి. పైగా అన్ని కమలాలు కలువలు వికసించాక వాటి పుప్పొడి ఆ నీళ్ల మీద పడిందిటండి. ఆ పుప్పొడి కూడా పడి ఉన్నది. నిర్మలమైన జలం తరంగాలు తరంగాలుగా వస్తున్నదిట. అలా ఉన్న సరస్సు ఇప్పుడు శివుడనే సరస్సులో ఈ కలువలు, కమలాలు, పుప్పొడి, పద్మాలు అన్నీ ఉన్నాయటండి. చూద్దాం ఒక్కొక్కటి ఏమిటో. కంఠోత్పలం శివుడనే సరస్సులో నీలకంఠమనే నల్ల కలువ ఉంది అన్నాడు ఆయన. ఆయన కంఠం నల్ల కలువలా ఉందిట, నీలంగా. ఎందుకు ఇంత భావించారంటే శివుడు మృదుస్వరూపుడు, అందుకే నల్లని విషం ఉంచుకున్నప్పటికీ మెత్తని కంఠంట. అంటే కంఠోత్పలం. ఇక నీళ్లు ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా తెల్లగా తేటగా నీళ్లు ఉండాలి, అప్పుడు బాగుంటుంది. అయితే శివుడు అనే సరస్సులో ఆయన తెల్లని శరీరం కదా, ఆయనది స్వచ్ఛమైన శరీరం. అందుకు విమలకాయ రుచి ప్రవాహం, నిర్మలమైన శరీరం స్వామివారిది. శుద్ధ స్ఫటిక సంకాశం, క్రిస్టల్ క్లియర్ అంటారు. క్రిస్టల్ క్లియర్ వాటర్ అనే ఒక మాట ఉన్నది మనకి. మహానందులో ఉంటుందండి అలాంటి ఒక సరస్సు, క్రిస్టల్ క్లియర్. ₹1 కాయిన్ వేసినా కనబడుతుందిట. అలాంటి అద్భుతమైన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం పాడు చేసిన వైనాలు ఉన్నాయి. కానీ ఆ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఎవరయ్యా అంటే శివుడు. ఎందుకంటే ఆయన పేరే శుద్ధ స్ఫటిక శంకాసంతనేత్రం పంచవక్త్రకం అని చదువుతూ ఉంటాం. స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి. స్ఫటికంలా ఉంటాడట. నీళ్లు స్ఫటికంలా ఉంటే బాగుంటుంది, మరి శివుడు స్ఫటికంలా మెరిసిపోతున్నాడు. విమలకాయ రుచి ప్రవాహం, నిర్మలమైన శరీర కాంతి అనే ప్రవాహం కలవాడు. ఎందుకంటే నీటి లక్షణం అలా ప్రవహిస్తూ ఉంటుందిట. మరి శివుడు శరీరపు కాంతి కూడా నలువైపులా ప్రసరిస్తుంది. అది ఆ ప్రసరిస్తూ ఉంటే అది ఒక తటాకంలా ఉంది. స్వామి తనువు నుంచి వస్తున్న తెల్లని కాంతులు ప్రవాహంలా ఉన్నాయి. ఇక తెల్ల కలువ కూడా ఉందిటండి. నల్ల కలువ నీలకంఠం, తెల్ల కలువ ఏమిటయ్యా అంటే తలపై పెట్టుకున్న నెలవంక అన్నాడు. అర్ధేందు కైరవం అన్నాడు ఇక్కడ. ఇక పద్మాలు ఎన్నున్నాయంటే 5 ముఖాలు వాడు అనుకుంటే 10 పద్మాలు ఉన్నాయట. హస్తాంబుజం, ఆ చేతులు పద్మాల్లో ఉన్నాయంటే హస్తపద్మము, కరపద్మము అంటాం కదా. తెల్లని వాడికి ఆ చేతుల దగ్గర ఎర్రగా ఉంటుంది. మనిషి తెల్లగా ఉన్నప్పుడు పాదాలు, తర్వాత చేతులు, అరచేతులు, పెదవులు ఎర్రగా ఉంటాయి. అదొక అందం. అందుకే తెల్లని శివునికి అరచేతులు పద్మాల్లో మెరిసిపోతాయి. ఆ పద్మాలతో ఒక్కొక్క దానితో ఒక్కొక్క ఆయుధం పట్టుకున్నాడు. ఈ చేతులన్నీ ఎలా ఉన్నాయి? పద్మముల్లా ఉన్నాయి. కనుక పద్మం ఉంది, నల్ల కలువ ఉంది, తెల్ల కలువ ఉంది, నిర్మలమైన శరీరకాంతి ప్రవాహం ఉన్నది. ఇక పుప్పొడి వెదజల్లబడినట్లుగా, అందులో పద్మముల పుప్పొడి, కలువల పుప్పొడి వెదజల్లబడినట్లుగా స్వామి శరీరం మీద కూడా పుప్పొడి ఉందిట. ఏమిటా పుప్పొడి అంటే విభూతి, విమలభూతి పరాగరీతిం. ఆయన వేసుకున్న విభూతి ఉందే, విభూతి పుప్పుళ్ళే ఉందిటండి. ఎంత గొప్ప విషయం వర్ణించారు. అలాంటి శివుడనే సరస్సును నేను ఆశ్రయిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్పారు ఇక్కడ. అంటే మనం కూడా ఇప్పుడు సరస్సు తీరానికి వెళ్ళిపోయాం గనక తాపం, దాహం రెండూ పోయే అటువంటి శివునికి నమస్కారం చేసుకుంటూ
మరొక శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడి నుంచి మనం శివ దర్శనమే. ఇక్కడి నుంచి ఏమిటి, ఇప్పటి నుంచి ప్రారంభమైపోయింది. ఆయన సరస్సు అనగానే మరి శివుడు కనబడ్డాడే లేదా, కనీసం కనబడుతుంది. ఇప్పుడు ఆ అందమైన స్వరూపాన్ని మళ్ళీ చూపిస్తున్నారు. శివుడు కూర్చున్న తీరు ఎక్కడా నిలువుగా నిండుగా కూర్చున్నట్ట, నిండైన మూర్తిని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. లలితం శరదభ్ర శుభ్రదేహం. ఈ చదివేటప్పుడు పదజాలంలో ఉన్న మాధుర్యాన్ని వినండి. వింటూ ఉంటేనే చాలా ఆనందం. మేము శ్రద్ధగా వాటిని పారాయణ చేస్తామని ఎవరైనా కనబడితే వాళ్ళకు మరీ నమస్కరిద్దాం. ఆ భావం కలిగితే చాలు. మొత్తం శివకర్ణామృతం విన్నాక ఇవి నిత్యం చదువుకుంటే బాగుండు అనుకుని వెళ్ళినా చాలు. లలితం శరదభ్ర శుభ్రదేహం కరుణాపంగత రంగ రంగ దీక్షం పరిశీలిత వేద సౌధమోదం కలయే కంచెదవార్య ధైర్యమోజ. ఇక్కడ ఛందస్సు ప్రకారంగా పరిశీలించి సౌందర్యాల్ని చూడదలుచుకుంటే శరదభ్ర శుభ్ర, అలాగే అపాంగ తరంగ రంగ వేద సౌధ అవార్య ధైర్య అని చెప్పడంలో పదాలు ఒకేలా ధ్వనిస్తూ పక్క పక్కన పెట్టడంలో సంగీతం లాంటి ఒక చక్కటి శ్రవణ శుభగత్వం వచ్చింది. అంటే వీణుల విందు కనబడుతుంది ఇక్కడ. లలితం శరదభ్ర శుభ్రదేహం అన్నాడు ఇక్కడ. శివుడి శరీరం ఎలా ఉందంటే శరదభ్ర శుభ్రదేహం, శరత్కాలము నాటి ఆకాశము వలె తేటగా ఉందిటండి. శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది, దాని మాలిన్యం ఏమీ ఉండదు, అంత తేటగా ఉన్నాడు. పైగా లలితం, మొదటే లలితం అని మాట వేశారు. శివుడు అత్యంత లలితుడు. లలితం అనే మాటకు అర్థం ఏంటంటే లోకాతీత లావణ్యాత్ లలిత, ఇది అర్థం. లోకాతీతమైన లావణ్యం అంటే లోకంలో ఎక్కడా చూడని సౌందర్యం శివుట్ట. శివుడంటే సామాన్యుడు కాండి, మహాసౌందర్యవంతుడు. కొందరు అంటూ ఉంటారు మరి ఆయన బూడిద పూసుకుని జల్ల కట్టుకుని వికారంగా ఉంటాడని. వికారాలు వేషాలు వేసినా అందంగా ఉండడమే గొప్పతనం అండి ఇక్కడ. సాధారణంగా వికార వేషాలు వేయడానికి భయపడతాం ఏంటంటే అది వేస్తే మన అందం పోతుందేమో అని, అంతే కదా. కానీ వికారం ఒంటి కంటినా అందంగా ఉండడం అనేది సహజంగా అందగాళ్ళ లక్షణం. శివుడు అటువంటి సహజ సుందరుడు. అదే సత్యం శివం సుందరం అని ప్రసిద్ధిగా అంటూ ఉంటాం. అందుకని అందం అని చెప్పడం. అసలు సుందరేశ్వరుడు పేరుందండి శివుడికి, తెలుసు కదా, మీనాక్షి సుందరేశ్వర్. అసలు ఆ క్షేత్రమంతా అందగాళ్ల క్షేత్రం, తెలుసా మీకు? మధురైలో మీనాక్షి పేరే చెప్తుంది అంత అందగత్తెయో. ఆయన పేరు సుందరం. ఇక వాళ్ళ అన్నగారు అక్కడ ఉన్నారు. అక్కడ అళగర్ ఆయన పేరిట. అళగర్ అంటే తమిళంలో అందగాడని అర్థం. కనుక విష్ణువు అందగాడే, శివుడు అందగాడే అక్కడ. కనుక భగవత్ తత్వమే అందమండి, సౌందర్యం. లలితం శరదభ్ర శుభ్రదేహం. పైగా లలితం అంటే లోకాతీత లావణ్యం అని చెప్పుకున్నాం. ఇంకొక అర్థం సౌకుమార్యం, అత్యంత సుకుమారుట్ట పరమేశ్వరుడు. సుకుమారత్వం అంటే సెన్సిటివిటీ అండి. కొంతమందికి ఎంత చెప్పినా పాపం ఏమీ స్పందించరు. పరమాత్మ అలా కాదు, ఇలా పిలిస్తే అలా పలుకుతాట. అది సౌకుమార్యం, సుకుమారమైన హృదయం అంటాం కదా, అలాంటి సుకుమార స్వరూపము సుకుమార హృదయం. అందుకే లలితం శరదభ్ర శుభ్రదేహం. ఇదంతా కూడా భగవంతుని రూపాన్ని తలంచుకుంటూ మురిసిపోవడం, అది చేస్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఇప్పుడు అప్పయ్య దీక్షితులు అనే పేరు మనకు గుర్తుండకపోయినా ఈ భావంతో మనం కూడా అదే చేయాలి ఇక్కడ. ఇది అప్పయ్య దీక్షితుడు భావించాడు అనుకోవద్దు, ఆయన మాటల సాయంతో మనం భావిద్దాం. లలితం శరదభ్ర శుభ్రదేహం కరుణాపాంగత రంగ రంగ దీక్షం. ఏం మాటలండి ఇక్కడ. ఆయన కనుళ్ళు నుంచి కరుణ తరంగములుగా వస్తుందిట. కరుణాపాంగ తరంగ. అపాంగము అంటే కడకంటి చూపు. ఆ కరుణ ఆ కడకంటి చూపులుగా వస్తున్నది. అంటే స్వామి చూపుల్లోంచి దయ వస్తుందిట. దయ ఎలా వస్తుంది? తరంగ దీక్షం అన్నాడు ఇక్కడ. తరంగం, తరంగం అనే మాట వేయడం ఏంటంటే పౌనఃపుణ్యం అంటారు సంస్కృతంలో దీన్ని. ఫ్రీక్వెన్సీ, మాటి మాటికి తరంగాలంటే ఒకదాని వెంట ఒకదాని వెంట అలా వస్తూనే ఉంటే వాడికి అంతూ పొంతూ లేదు. అలాగే స్వామి యొక్క కనుల నుంచి ఆ కరుణ తరంగములుగా వస్తుందట. పైగా దీక్షం అనే మాట వేశాడు. కరుణాపంగ తరంగ రంగ దీక్షం. ఆ మాట చెప్పడంలో విశేషం ఏంటంటే ఆయన దయ చూపించడం దీక్షగా పెట్టుకున్నట్టండి. ఎందుకంటే దీక్ష పట్టిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడూ నియమం తప్పరు. దీక్షలు లేకపోతే పర్వాలేదు, దీక్ష ఉంటే మాత్రం నియమం తప్పదు. ఎవరినైనా మన భోజనానికి పిలిచామనుకోండి, నేను రాలేమండి దీక్షలో ఉన్నామంటే నమస్కారం పెట్టి ఊరుకుంటాం. దీక్షకు అంత బలం. అలాగే పరమేశ్వరుడికి ఒకటే దీక్ష, దయ చూపించడం. దయే భగవంతుడి దీక్ష, ఇంకోటి లేదు అక్కడ. తన కనుల నుంచి నిరంతరం దయని ప్రవహింపజేస్తున్నాడు. ప్రవహింపజేయడమైన దీక్షగా పట్టుకున్నట్ట. స్వామి రామచంద్రమూర్తి చెప్పలేదండి, దదామ్యేతద్వ్రతం మమ సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. అభయం ఇవ్వడం నా వ్రతం అన్నాడు రామచంద్రమూర్తి. కరుణ చూపించడం నా దీక్ష అంటున్నాడు పరమేశ్వరుడు ఇక్కడ. అంటే శివుడు అనగా దయాస్వరూపుడని చెప్పడం ఇందులోనది.
పరిశీలిత వేద సౌధ మోదం. ఈ మాట వేయడం చాలా గొప్ప విశేషం. వేద సౌధములలో ఉన్న ఆనందాన్ని పరిశీలించిన స్వరూపము అన్నారు ఇక్కడ. ఈ మాట సామాన్యులు పెట్టలేరు ఇక్కడ. వేద సౌధంలో పరిశీలింపబడే ఆనందము శివస్వరూపము. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా దీక్షితులు, అసలు దీక్షితులు బయటకు వచ్చాడండి. మొదటి 2 వాక్యాల్లో భక్తి ఉంటే చాలు, ఇది తెలియాలంటే జ్ఞానం ఉండాలి. పరిశీలిత వేద సౌధ మోదం. వేద సౌధం, సౌధం అంటేనే మనకు తెలుస్తుంది పెద్ద మేడ. వేదాలు పెద్ద సౌధాలుట, పెద్ద సౌధాలండి. మనం మెడ విరిగేటట్టు చూడాలి, అంతంత సౌధాలు అవి. సౌధం అనగానే మనకు తెలుస్తుంది పెద్ద మేడలు ఉన్నాయంటే అర్థం ఏంటి? బోల్డ్ సంపద ఉందని అర్థం. కనుక వేదాల్ని సౌధాలతో పోల్చారు, ఎందుకంటే అఖండ జ్ఞాన సంపద అందులో దాచిపెట్టబడినది. పైగా కోట అనగానే మనం పైదాకా చూస్తేనే పైన బురుజులు దాకా వెళ్ళాలి పైన. అందుకు వేద సౌధముల యొక్క అగ్రము అంటే వేదాంతం, ఉపనిషత్తులు. అక్కడ ఉన్న ఆనందంట. అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ఆనందము ఏదైతే ఉందో ఆ ఆనందమే శివుడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఉపనిషత్తులు ఆనందం గురించే పుట్టేయండి. ఆనందం అక్కర్లేదు అనేవాడు ఎవడైనా ఉంటాడా? ఒక ఆయన అన్నాడు, నాకు మాత్రం ఏడుస్తూ ఉంటేనే బాగుంటుందండి. అది కూడా వాడికి ఆనందమే, ఏడుస్తూ ఉంటే ఆనందం వాడికి. కనుక ప్రతివాడికి ఆనందం కావాలి. కానీ అసలు ఆనందం ఏమిటయ్యా అంటే నిన్ననే మనం చెప్పుకున్న ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఉపనిషత్తు ప్రతిపాదన చేస్తాం తైత్తిరీయంలో. కనుక ఉపనిషత్తులో ప్రతిపాదింపబడిన సచ్చిత్ ఆనందం ఏదైతే ఉన్నదో ఆ సచ్చిదానందమే శివస్వరూపము అన్నారు ఇక్కడ. కనుక శివుడంటే అందగాడు అనేది మొదటి వాక్యంలో చెప్పారు. 2వ వాక్యంలో దయాస్వరూపుడిని చూపించారు. 3వ వాక్యంలో సాక్షాత్ పరమాత్మ అని ప్రతిపాదన చేశారు. 3 వాక్యాలు ఎంత చక్కగా చూపించారు ఇక్కడ. అందుకు ముందు మనం తలంచుకోగానే రూపం గుర్తొస్తుంది. కాసింత నిదానంగా ఉంటే ఆయన దయ తెలుస్తుంది. మరి కాసింత ఏకాగ్రంగా ఉంటే ఆయన తత్వం తెలుస్తుంది. ఆయన తత్వం ఏమిటి? వేద ప్రతిపాద్యమైన సచ్చిదానందమే ఆయన తత్వము. సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్, ఎవర్ ఎగ్జిస్టెన్స్, ఎప్పుడు ఉండేది. చిత్ అంటే ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది తెలుసుకోవాలి. నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే ఆ టర్మ్స్ ఇప్పుడు చెప్తే చాలా దగ్గరగా అనిపిస్తాయి. పైగా సరి అయిన పదములండి ఇక్కడ. సత్ ఎప్పుడు ఉండే ఆనందం సత్. చిత్ పూర్తి జ్ఞానంతో ఉండే ఆనందం. కనుక సత్ చిత్ ఆనందం. అయితే ఇది వేదాంతాల్లో ఉంది, కానీ అంత తేలిగ్గా మనకు తెలియదండి. ఇవాళ చెప్పాం కదా అని మీరు రేపు ఉపనిషత్తు పుస్తకం పట్టుకెళ్ళి ఇంట్లో కూర్చుంటే అందులోంచి వేదాంతంలోంచి ఆనందం మీ మీద ఒలికిపోదు. అదేం చేయాలంటే పరిశీలిత. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. దాన్ని నువ్వు పరిశీలించు, పరిశోధించు. కానీ వేద సౌధాలలో వెతికితే దొరికే ఆనందం ఏదుందో అది ఒక రూపం ధరించి శివుడిగా కనబడుతుంది. ఇది చెప్పారు ఇక్కడ. వేద ప్రతిపాద్యమైన ఆనందం రూపం ధరించి కనబడుతుంది. ఇది కనుకనే మనకు శాస్త్రంలో మాట చెప్తారు, సచ్చిదానంద విగ్రహం అని ఒక మాట. స్వామి ధరించిన రూపము సత్ చిత్త ఆనందం. కనుక ఆ రూపాన్ని తలంచుకుంటేనే ఆనందం లభిస్తుంది. ఆనందం దొరకాలంటే ముందు ఆయన దయ దొరకాలి. ఆయన దయ నీకు దొరకాలంటే నువ్వు ముందు ఆయన ధ్యానించాలి. అందుకే ధ్యానించడానికి రూపం చూపించారు. దొరుకుతున్న దయని 2వ పాదంలో చూపించారు. 3వ పాదంలో ఆయన అసలు స్వరూపాన్ని ఆవిష్కరించారు. పరిశీలిత వేద సౌధ మోదం కలయే కంచదవార్య ధైర్య మోజాహ. ఇక్కడ గొప్ప మాట వేశారు. ఇక్కడ కంచ అనే శబ్దం ఉన్నదే, కించ, కించన, కంచన, ఈ శబ్దములు సంస్కృతంలో చాలా విశేషమైన శబ్దములండి. కాచన, కంచన. దీనికి అర్థం ఏంటంటే ఒకానొక, తెలుగులో చెప్పాలంటే ఒకానొక అని, ఏదియో అనొక అర్థం. ఏదో ఒకానొక, ఏదో ఆనందం అండి అంటుంటాం కదా మనం. అలాంటిది అనమాట ఈ కంచ అంటే. ఏదో తెలియని, ఏదో అనే మాట వచ్చిందంటేనే మనం చెప్పలేకపోతున్నప్పుడు వాడే పదం అది. ఏదోనండి, ఏదోనండి అంటే ఇదని చెప్పలేవు కనుక ఏదో. అనిర్దేశ్య వపుహ అన్నట్లుగా నిర్దేశించి చెప్పలేవు ఇది అని. అలాంటి అనిర్వచనీయం ఇది మాట. అంటే మాటతో చెప్పలేని, మనస్సుతో కూడాను పట్టుకుని అందించలేని ఒకానొక ఆనందం. ఆ ఆనంద స్వరూపుడు పరమాత్మ. పరమాత్మ స్వరూపం కూడా కంచన అంటే అది నీ మాటతో మనస్సుతో వర్ణించాలి అనుభూతి అది. అందుకు అటువంటి అవార్య ధైర్య మోజహ, ఓజస్సు అనే మాట వేశారు ఇక్కడ. శివుడు అనబడే ఓజస్సుని నేను ఆశ్రయిస్తున్నా అన్నాడు. శివుడు ఒక ఓజస్సుట. తేజస్సు అతడి, ఓజస్సు అతడి. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి. ఓజో ఓజస్తేజో ద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపర. ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూపా ప్రియవ్రత. ఎన్ని చోట్ల ఓజస్సు వస్తుంది చూసారా. ఓజస్సు అనేది ఒక వేద శబ్దం అండి. ఓజస్సు అంటే ప్రపంచాన్ని భరించగలిగే బలాన్ని ఓజస్సు అనాలట. అది మనకుందని అనగలమా? ఖచ్చితంగా తల అడ్డంగా ఊపగలం. ఎందుకంటే మనం ప్రపంచాన్ని భరించగలమా?
ఒకడు ఒక వస్తువు మోయగలిగితే మరొకడు మరొక వస్తువు మోయగలడు. మొత్తం ప్రపంచాన్ని మోయగలిగే శక్తి, ఆ శక్తికి ఓజస్సు అని పేరు. ఆ ఓజస్సు ఎవరికి ఉంటుంది ఇప్పుడు తెలుస్తున్నది, ఒక్క పరమాత్మకి తప్ప ఇంకొరకు లేదు. కనుక ఓజస్సు అంటే పరమేశ్వరుని యొక్క బలము. ఇది ఎక్కడ అర్థం, పరమేశ్వరుని యొక్క బలం. నేను పరమేశ్వరుని యొక్క బలాన్ని ధ్యానిస్తున్నాను అంటే బలమైన స్వరూపం, అంటే శివుడి స్వరూపం. కూర్చున్నవాడు బలంగా పుష్టిగా ఉన్నాడండి. ప్రపంచాన్ని భరించగలిగే పుష్టి, ప్రపంచాన్ని నడపగలిగే పుష్టి, అలాంటి ఓజస్సు. గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస. కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు, భూమిలో ప్రవేశించి సర్వభూతములను భరించగలిగే ఓజస్సు నా స్వరూపం అన్నాడు పరమాత్మ. ఆ ఓజస్సు స్వరూపం అది. అలాంటి బలవంతుడిని ధ్యానిస్తే మనకు బలం ఇస్తాడండి. అందుకే స్వామి పేరులో బల శబ్దం ఉంది. బలాయ బల ప్రమథనాయ బల వికరణాయ అంటున్నామా లేదా? బల వికరణాయ బలాయ బల ప్రమథనాయ మహాబలాయ. బలము శివస్వరూపం. మరేం చెప్తాం ఇక్కడ? అందుకే ఆయన ఓజస్సు. ఆ మాట చెప్తున్నారు. అవార్య ధైర్యం, ఆయన ఓజస్సుకు మరొక శక్తి ఉందిరండి. అవార్యం అంటే ఏ ఒక్కడు ఆపలేని, అడ్డగించలేని ధైర్యం ఆయనకు ఉందిటండి. ఆయన ధైర్యాన్ని ఎవ్వడు అడ్డగించలేడు. పరమేశ్వరుడి దగ్గర ధైర్యము, బలము, సౌందర్యము, దయ, ఆనందం అనే 5 అద్భుత స్వరూపాలను దీన్ని ఆవిష్కరిస్తున్నాడు ఇక్కడ. భావాలు తలంచుకుంటే చాలు మనకు అంతో ఇంతో ఇస్తాడు. అంత ప్రపంచాన్ని భరించే బలం కాకపోయినా మనల్ని మనం భరించగలిగే బలమైనా ఆయన ఇవ్వాలి. అప్పుడు అంత బలం ఉన్నవాడిని ప్రార్థిస్తే కొంతైనా మనకు వస్తుంది. అంత నది ప్రవహిస్తూ ఉంటేనే మీరు ఇంత బిందుతోనైనా నీళ్లు తెచ్చుకోగలరు. కనుక మనం భావించేది మాత్రం అంత బలాన్ని భావిద్దాం, అంత ఆనందాన్ని భావిద్దాం, అంత కరుణని భావిద్దాం, అంత సౌందర్యాన్ని భావిద్దాం, అంతో ఇంతో మనము తెచ్చుకుందాం. దాన్ని భావిస్తే అదే వస్తుందండి. బిందెని నదిలో ముంచితే నీళ్ళు వస్తాయి, మనస్సును శివుడిలో ముంచితే మనస్సు రెండో శివుడు ఉంటాడు. ఇంకేం చెప్పేది? ఇలా పట్టుకోండి, శివుడిని మన మనస్సులో పెట్టుకున్న బలాన్ని, ధైర్యాన్ని. అవార్య ధైర్యం, ధైర్యం అంటే ఇదండి. అవార్య ధైర్యం అనే మాట ఎందుకు వేశాడు? కొందరు చాలా ధైర్యవంతులే కొంతవరకు, అది వచ్చింది ప్రమాదం. ఆరంభింపరు నీచమా అనవలు విఘ్నాయాస సంత్రస్తులే అన్నాడు కదా. కొంతమంది ధైర్యం అంతవరకు ఉంటుంది అంటే ఆరంభించేవరకే. ఆరంభించిన తర్వాత అమ్మో నా వల్ల కాదండి అని. కొందరికి ఆరంభించడానికే ధైర్యం ఉండదు, కొందరికి ఆరంభించే కొంతవరకు ఉంటుందట. ధైర్యం అంటేనే ధీరత్వం, చెక్కు చెదరని లక్షణం. శివుడి దగ్గర అది ఉందని కాళిదాసు చెప్తాడండి. వికారహేతౌ సతి విక్రయంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాహ అంటాడు కుమార సంభవంలో. శివుని వర్ణిస్తాడు. ఆ కూర్చున్న స్వరూపం అంటే ధైర్య స్వరూపం అంట. మనం కూడా ఆ కూర్చున్న స్వరూపాన్ని భావిస్తే మంచి బలంగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నట్ట. ధైర్యం అంటే అర్థం ఏంటి? ధైర్యం అంటే మనోవికారములు లేని స్థితి, ఇది అర్థం. ఇప్పుడు తెలుసుకోండి ఇక్కడ. వికారహేతౌ సతి విక్రయంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాహ. ఎదురుగా వికారము కలిగే సంఘటనలు జరిగినా తాను వికారముకు లోను కానివాడైతేనే వాడిని ధైర్యవంతుడు, ధీరుడు అంటారండి. ఇది తెలుసుకోవాలి. ధీరత్వం గొప్ప గుణం, అది అందరికీ రాదు. కొందరు అంటారు నేను గొప్ప శాంతమేనండి, కానీ వాడు ఆ మాట అన్నప్పుడు తట్టుకోలేకపోయానండి. ఇంకేం శాంతం అంటే అన్నీ అనుకూలించినప్పుడు అందరూ గొప్పవాళ్లే. కనుక నీ అసలు గుణం ప్రతికూలతలో తెలిసిపోతుందండి. అది మన ఇంట్లో కత్తి తిప్పినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చప్పట్లు తిరుగుతుంటే బాగుంటుంది, కానీ యుద్ధంలో కత్తి తిప్పినప్పుడు అసలు గొప్పతనం. అలాగా అన్ని అనుకూలించినప్పుడు అందరూ గొప్పవాళ్లే. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడగలిగితే దాన్ని ధైర్యం అనాలి. అలాంటి ధైర్యం ఉంటేనే భగవంతుని పట్టుకోగలంటండి. అందుకే వీరులు ధీరులు అంటే వాళ్ళు వికారములకు లోని కాని వారే ధీరులు, వీరులు. అలాంటి ధీరుడు శివుడని కాళిదాసు చెప్పాడు మనకి. అప్పయ్య దీక్షితుల వారు ఇక్కడ చెప్తున్నారు. అవార్య ధైర్యం అంట. అందుకే మనకు ఆ ధీరత్వం కావాలంటే ధీరుడైన శివుని మనం ఉపాసించాలి. కనుక మనం ధీరుడైన శివుని ధీరత్వంతో ఉపాసిస్తే ఆ ధీరత్వం నిలబడుతుంది. ధీరా ధీర సమర్చిత. మధ్య మధ్యలో లలితా శాస్త్రం వస్తున్నది ఏమనుకోవద్దు. కొంతమంది ఏదో మొదలెట్టి మనం చిన్నప్పుడు చెప్తూ ఉంటాం, ఎక్కడ చెప్పినా ఆవు వ్యాసం చెప్పినట్టు ఏది చెప్పినా లలితా శాస్త్రం రాక తప్పదండి. ఏం చేస్తాం, అంత అద్భుతం లలితా శాస్త్రం పట్టేస్తుంది. ధీరా ధీర సమర్చిత, ఆ భావం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ధీరస్వరూపం శివుడు. అవార్య ధైర్యం ఓజహ, ఆ బలము ఆ ధైర్యము శివుడు. బలాయచ బల ప్రమథనాయచ నమస్కారం చేసుకుని కలయే కంచిద్ అవార్య ధైర్యమోజహ. ఆ ధీరత్వంతో ఉన్న శివుణ్ణి అనగానే మనకు మనస్సులో ఎలా మెదులుతుందో తెలిసే రూపం. కొన్నిట్లో కొన్ని రూపాలు ఉంటాయండి. ఇది ధ్యానముద్రగా ఉన్న శివుడి రూపం. ఇది శివుడు అనేక రూపాలు ఉంటాయి. ఎన్ని రకాల శివమూర్తులున్నాయో ఒక సేకరించండి. ఎన్ని రకాల శివమూర్తులు ఇక్కడ చెప్పబడుతున్నాయో. ఇవాళ చెప్పుకుంటున్న శివుడు ధ్యానమూర్తి. ధ్యానంలో కూర్చున్నవాడు అలా ఉన్నట్ట. ఆ కూర్చున్న స్వరూపం చూపిస్తున్నారు. మంచి బలంగా
ధైర్యంగా ఉన్నాడు. ధైర్యం అంటేనే ధ్యానానికి కావలసిన ఒకానొక లక్షణం. నిస్తరంగకమైన మున్నీరు ఓలే గర్జితము లేని ఘనము ఓలే ధ్యాన నిశ్చలుడగు ఇందుధరుని చూచి ప్రసవ నారాచుడతి భయభ్రాంతుడయ్యే అంటాడు శ్రీనాథ మహాకవి హరవిలాసంలో. ఎలా ఉన్నాడయ్యా ఆ సమయంలో శివుడంటే నిస్తరంగకమైన మున్నీరు ఓలే, తరంగాలు లేని సముద్రంలో ఉన్నట్టండి. ఆ మాట చాలు. ఇక్కడ తరంగాలు ఉన్నాయంటే వికారాలు ఉన్నాయని అర్థం. తరంగాలు లేని సముద్రం అంటే అచలోయం సనాతన స్థాణు. శివుడుకున్న స్థాణు శబ్దం ఇది. అందుకే నీలో ఆలోచనలు అలజడులు ఆగిపోతే నీ స్వస్వరూపం నీకు తెలుస్తుంది అంటారు రమణ మహర్షి. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే తరంగాలు తగ్గితే కొలను అసలు రూపం తెలుస్తుంది. నీలో ఆలోచనల వికారాలు తగ్గితే నీ అంతరంగం ఆత్మస్వరూపం ఆవిష్కారం అవుతుంది. అందుకే నిస్తరంగకమైన మున్నీరు ఓలే, తరంగాలు లేని సముద్రంలాగా గర్జించని మేఘంలాగా గంభీరంగా కూర్చున్న శివుని యొక్క ధ్యాన నిశ్చలమూర్తిని వర్ణిస్తారు. అదే ఇక్కడ అవార్య ధైర్య మోజాహ అని చెప్పబడుతున్నది. అటువంటి స్వామి యొక్క ధ్యానమూర్తికి నమస్కారం చేసుకుని మరొక శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి శివుడి పాదాల చుట్టూ తిరుగుదాం. అంటే శివుడి పాదాలని వర్ణించిన పద్యములు మొదలవుతున్నాయండి. పాదములు ఇక్కడ మనం గమనించినట్టయితే గణపతి నమస్కారం చేశారు. ముందు శాంతి కోసం శివుడు అనే సరస్సు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన మూర్తిని ధ్యానించాం. ఇప్పుడు ఆ పాదాలు పట్టుకుంటున్నాం. ముందు భగవంతుని చూడగానే పట్టుకోవాల్సినవి పాదాలు. శృంగేరి జగద్గురువులు, పూర్వ జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వామి వారు గొప్ప మాట చెప్పారండి. ఒక మాట, నువ్వు పరమాత్మ యొక్క పాదాలు పట్టుకో. పాదాలుగా నువ్వు పట్టుకున్నావా ఆయన నిన్ను ఎత్తుకుని తన మొహం చూపిస్తాడన్నారు. ఇక్కడ అర్థం అదే, నువ్వు మొహం చూసే ప్రయత్నం చేయకు. పాదాలు పట్టుకున్నాడు. మొహం చూసే ప్రయత్నం చేస్తే తలెత్తుతామండి, పాదాలు చూసే ప్రయత్నం చేస్తే తల దించుతామండి. ఇక్కడ తల వంచడం అంటే అహంకారం వదిలేయడం. నువ్వు అహంకారం వదిలేసి పరమాత్మ పాదం పట్టుకుంటే ఆయన నీకు అప్పుడు ఆయన తలెత్తుతాడు. ఆయన ఎత్తిన తల చాలా బాగుంటుంది, మనంతా మనం ఎత్తుకున్న తల బాగోదు. తెలుసుకోండి ఇక్కడ. అంటే ఆయన తలెత్తడం అంటే జ్ఞానం, ఆయన ఇచ్చిన జ్ఞానం. అప్పుడు స్వస్వరూపం చూపిస్తాట. ఎంత గొప్ప మాట చెప్పారు ఇక్కడ. అందుకు పాదాలను ఆశ్రయించడం అంటే అహంకారాలను అర్పించడం. అందుకే మన సంప్రదాయంలో పాదాల మీద పడ్డం అనేది కనబడుతుంటుంది. ఎందుకంటే చెట్టుకు నీళ్లు పోయాలంటే పాదానికే పోస్తాం. భగవంతుడి యొక్క సమస్త స్వరూపానికి నమస్కరించాలంటే పాదాలకే నమస్కరించాలి. అందులో ఆ మూలశక్తి ఉందేదు. కనుకని ఇక్కడ భక్తితో చూద్దాం. కేవలం కవిత్వంతో కాకుండా భక్తితో చూస్తూ ఉంటే స్వామి పాదాల చుట్టూ మనసు తిరుగుతుంటుంది. ఆ పాదాలని ఎన్ని రకాలు వర్ణిస్తాడు వాటిని ఇప్పుడు పరిశీలిస్తూ పాదంతో పాటు రూపం, రూపంతో పాటు పాదం కూడా మనకు స్ఫురిస్తూ ఉంటుంది. సరసిజ భవ ముక్షై సాదరం పూజితాభ్యాం మణియుత ఫణి రూపైర్నూపురై రాజితాభ్యాం సతత నత జనాళీ సర్వ సంపత్ప్రదాభ్యాం బహుమతి హృదయం మే భావుకం శ్రీపదాభ్యాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం.